ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ కుర్చీ అది. ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి చెప్తే ప్రపంచ దేశాలు వినాల్సిందే. అలాంటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు ఇప్పుడు రేటు కట్టారు. అక్షరాల $10 మిలియన్, అంటే మన రూపాయలు కనుక లెక్క కడితే 84 కోట్ల రూపాయల పైమాటే. ఆయన్ను ప్రాణాలతోనైనా సరే శవంగానైనా సరే మట్టు పెడితే ఈ కొండంత డబ్బు మీ సొంతం అంటూ ఒక సాయుధ ముఠా బహిరంగంగానే సవాల్ విసిరింది. వినడానికి ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమా స్టోరీలా ఉంది కదూ, కానీ ఇది రియల్ లైఫ్ కాదు, రియల్ లైఫ్ పొలిటికల్ థ్రిల్లర్. ఇంతకీ ఎవరా ముఠా? అమెరికా ప్రెసిడెంట్ ను టార్గెట్ చేసే ధైర్యం వారికి ఎలా వచ్చింది? చావు అంచుల్లోకి వెళ్లి వచ్చిన ట్రంప్ కు ఇప్పుడు కొత్తగా ఎదురవుతున్న ముప్పేంటి? అసలు ట్రంప్ పై అంతర్జాతీయంగా దేశీయంగా ఇంత పగ పెరగడానికి కారణం ఏంటి? అమెరికా నిఘా వర్గాల కళ్ళు గప్పి ట్రంప్ ప్రాణాలు తీయడం అంత ఈజీనా వంటి ఇంట్రెస్టింగ్ అంశాలను ఒకసారి గనక పరిశీలిస్తే ఈ సంచలన ప్రకటన చేసింది మరెవరో కాదు, ఇరాన్ దేశానికి సపోర్ట్ గా పనిచేసే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ అనే ఒక ప్రమాదకరమైన సాయుధ ముఠ. ట్రంప్ ను హతమార్చిన వారికి ఈ $10 మిలియన్ భారీ నజరానా ఇస్తామని వారు బహిరంగంగానే ప్రకటించారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ అయిన ఇర్నా కూడా ధృవీకరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది. ఒక దేశ మాజీ ప్రస్తుత అధ్యక్షుడి తలపై ఇంత భారీ మొత్తంలో సుపారీ ప్రకటించడం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. అయితే ఈ ముఠాకు ట్రంప్ పై ఇంత కసి పెరగడానికి బలమైన కారణమే ఉంది. ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన తమ కమాండర్లను ఉద్దేశించి ట్రంప్ చేసిన అహంకారపూరిత అవమానకరమైన వ్యాఖ్యలే ఈ నిర్ణయానికి కారణమని ఆ గ్రూప్ పేర్కొంది. ఆ వ్యాఖ్యలు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని, అందుకే ట్రంప్ ను వదిలిపెట్టేదే లేదని వారు శపథం చేస్తున్నారు. ఇక నిజానికి ట్రంప్ కు మిడిల్ ఈస్ట్ దేశాల్లోని తీవ్రవాద సాయుధ సంస్థలకు మధ్య ఉన్న పగ ఈనాటిది కాదు. ట్రంప్ తన మొదటి విడత పాలన నుంచే అమెరికా ఫస్ట్ అనే కఠినమైన విదేశాంగ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే ఇరాన్ తో ఉన్న అంతర్జాతీయ అణు ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా ఆ దేశంపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించి కంటి మీద కునుకు లేకుండా చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇరాన్ టాప్ జనరల్ కాసిం సులేమానీని ట్రంప్ హయాంలోనే డ్రోన్ దాడి ద్వారా అమెరికా సైన్యం అత్యంత దారుణంగా హతమార్చింది. తమ దేశ హీరోగా భావించే సులేమానీని చంపేసరికి ఇరాన్ ఇరాక్ దేశాల్లోని సాయుధ ముఠాలు ట్రంప్ పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాయి. అయితే అమెరికా సైన్యాన్ని ఉపయోగించి తమ నెట్వర్క్ లను దెబ్బతీసినందుకు ట్రంప్ ను ఎలాగైనా అంతం చేయాలని స్కెచ్లు వేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆ పాత పగకు మరింత ఆజ్యం పోసినట్టయింది. ఇక ట్రంప్ కు కేవలం విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ గట్టి శత్రువులే ఉన్నారు. ఆయన మాట్లాడే దూకుడు శైలి, వివాదాస్పద నిర్ణయాల వల్ల అమెరికా లోపల కూడా తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు ట్రంప్. సో మొత్తానికైతే ట్రంప్ కు ఎటు చూసినా ముప్పు పొంచి ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఆయన మీద సుపారీ ఇవ్వడం కనుక చూస్తే ట్రంప్ పక్క పొంటి సెక్యూరిటీ ఇంకా ఎక్కువ మొత్తంలో పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చిందనే చెప్పొచ్చు. రిమోట్ వర్క్ అయితే లేదు, రిమోట్ వర్క్ అయితే లేదు. వస్తుంది ఇప్పుడు. అంతసేపు ఒక ఇగో సరే. రిపీట్. రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చూసే రాజకీయ శత్రువుల నుంచి ఆయన విదేశీ విధానాలు నచ్చని కొంతమంది అంతర్గత ఉన్మాదుల వరకు చాలా మంది ట్రంప్ ప్రాణాలు తీయడానికి తెగబడుతున్నారు. విదేశీ ఉగ్రవాదుల కంటే అమెరికాలోనే తిరుగుతున్న ఇలాంటి లోకల్ శత్రువులే ఇప్పుడు ట్రంప్ కు పెద్ద తలనొప్పిగా మారారు. వీరు భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి చాలా సులువుగా ఆయన దాకా వచ్చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ చరిత్ర చూస్తే ఆయన చుట్టూ ఎప్పుడూ తుపాకీ తుటాలు గురిపెట్టే ఉన్నాయి. కేవలం గత కొన్నేళ్లలోనే ఆయన 4 సార్లు చావంచుల దాకా వెళ్లి త్రుటిలో తప్పించుకున్నారు. అందులో మొదటిది 2024 జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీ షూటింగ్. ట్రంప్ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన ఘట్టం ఇది. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే 20 ఏళ్ల యువకుడు AR-15 రైఫిల్ తో కాల్పులు జరిపాడు. త్రుటిలో ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవి పై భాగాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది.
ఆ వేదికపైనే రక్తం మోడుతున్న ముఖంతో ఆయన పిడికిలి బిగించి నిలిచిన దృశ్యం చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ లో ఫ్లోరిడా గోల్ఫ్ కోర్సు ఘటన జరిగింది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా పొదల్లో దాక్కుని రైఫిల్ తో గురిపెట్టిన 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్ ను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుర్తించి కాల్పులు జరిపి పట్టుకున్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కకుండా అడ్డుకోవడమే అతని లక్ష్యం. ఇక ఫిబ్రవరి 2026లో మారియే-లాగో రిసార్ట్ కాల్పుల ఘటన జరిగింది. ట్రంప్ ప్రైవేట్ నివాసమైన మారియే-లాగోలోకి షాట్ గన్, గ్యాస్ కానిస్టర్ తో చొరబట్టడానికి ప్రయత్నించిన 21 ఏళ్ల ఆస్టిన్ టక్కర్ మార్టిన్ ను సీక్రెట్ సర్వీస్ అధికారులు అక్కడికక్కడే కాల్చి చంపారు. ఆ తర్వాత ఏప్రిల్ 2026లో వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ షూటింగ్ జరిగింది. వాషింగ్టన్ లో జరిగిన మీటింగ్ వేదిక వద్ద కోల్ థోమస్ అలెన్ అనే వ్యక్తి తుపాకీతో భద్రతా వలయాన్ని దాటి లోపలికి దూసుకురావడానికి ప్రయత్నించారు. అధికారులు ట్రంప్ దంపతులను అత్యంత వేగంగా సురక్షిత ప్రాంతానికి తరలించి నిందితుడిని బంధించారు. అతని వద్ద దొరికిన లేఖల్లో ట్రంప్ పాలనపై తీవ్ర విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇలా వరుసగా జరుగుతున్న హత్య ప్రయత్నాలు ఇప్పుడు ఇరాక్ ముఠా నేరుగా దాదాపు 100 కోట్ల సుపారీ ప్రకటించడంతో అమెరికా నిఘా వర్గాలు, సీక్రెట్ సర్వీస్ విభాగాలు ఒకసారిగా తీవ్ర అప్రమత్తమయ్యాయి. ఈ ముప్పును తిప్పికొట్టాలంటే అమెరికా రక్షణ దళాలు తమ పాత పద్ధతులను పక్కన పెట్టి సరికొత్త వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ప్రమేయం ఉన్న గ్రూపుల కదలికలను నిరంతరం గమనిస్తూ సైబర్ నిఘాను మరింత తీవ్రం చేయాలి. గతంలో జరిగిన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రచార వేదికలు, బహిరంగ సభల వద్ద బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ప్రొటెక్షన్, డ్రోన్ నిఘా, యాంటీ స్నైపర్ టీమ్ సంఖ్యను రెట్టింపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా అగ్రరాజ్యం అధ్యక్షుడే ఇంతటి ప్రాణగండం పొంచి ఉందంటే అంతర్జాతీయ రాజకీయాలు ఎంతటి ప్రమాదకరమైన మలుపులు తిరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 30 ఏళ్ల కిందటి పరిస్థితులకు ఇప్పటి ఆధునిక టెక్నాలజీ కాలానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు శత్రువు ఎక్కడో దూరంగా కూర్చొని కూడా డిజిటల్ నెట్వర్క్ల ద్వారా స్థానిక ఉన్మాదులను ఉసిగొల్పగలడు. మరి ఇరాక్ ముఠా విసిరిన ఈ 100 కోట్ల సవాల్ను అమెరికా భద్రతా విభాగాలు ఎలా ఎదుర్కోబోతున్నాయి? నిరంతరం తుపాకీ నీడలో తూటాల మధ్య బతుకుతున్న ట్రంప్ తన అగ్రెసివ్ స్టైల్ ను మారుస్తారా, లేక శత్రువులపై మరింత దూకుడుగా ముందుకు వెళ్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి మరి.